గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ జనవరి మంత్ అంతా కరెంట్ అఫైర్స్ నేను ఒక పీపీటీ రూపంలో తయారు చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మెయిన్ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేశాను. అండ్ మీకు ఈ పీపీటీ కూడా కావాలంటే కింద నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే అందులో నేను ఆల్రెడీ ఇది పోస్ట్ చేస్తాను. ఫస్ట్ టాపిక్ ఎకానమీ అండ్ ఫైనాన్సెస్. దీని రిలేటెడ్ ఏమొచ్చాయి ఈ మంత్ అంటే ఎకానమీ. ఇండియా బికమ్స్ వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ. సో మన ఎకనామిక్ సర్వే అఫీషియల్గా ఈ 2025-26 జనవరిలో అయింది కదా. సో వాట్ వీ కేమ్ టు నో అక్రాస్ అంటే జపాన్ని సర్పాస్ చేసి మన 4th లార్జెస్ట్ ఎకానమీగా తయారయ్యాము. అండ్ మన థీమ్ ఏంటి ఎకానమీ సర్వే అంటే గ్రోత్ విత్ స్టెబిలిటీ, ఫోకసింగ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చైన్ రెసిలియన్స్. మన జీడిపి అనేది 7.4%గా ప్రొజెక్ట్ చేశాము ఫర్ ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్ అనేది మనకి ఎకానమీ సర్వే అనేది ప్రిపేర్ చేస్తుంది. అండ్ అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ కరెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు అంటే వి అనంత నాగేశ్వరన్. అండ్ ఆర్టికల్ 112 టాక్స్ అబౌట్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఓకే. అండ్ UNCTAD రిపోర్ట్ 2025 ఆన్ FTA. సో మనకి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఈ రిపోర్ట్ ఇస్తుంది FTA మీద. ఈ రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ అంటే 2024 ఇయర్లో మనకి FTA ఆల్మోస్ట్ 11% పడిపోయింది. అండ్ మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా FTAని విత్డ్రా చేసేస్తున్నారు. సో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. అండ్ ఇండియా ఇస్ ద టాప్ రిసిపియంట్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మనకి ఇండియా టాప్లో ఉంది. అండ్ అబౌట్ మనకి ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలి అంటే దిస్ ఈజ్ UN కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. మనకు 1964లో ఎస్టాబ్లిష్ చేశారు అండర్ UNGA జనరల్ అసెంబ్లీ. హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. కరెంట్ హెడ్ ఎవరు? రెబేకా గ్రిన్స్పాన్. నెక్స్ట్ ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. మనకి ఇది మేజర్ డీల్ కదా. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి టాక్స్ జరుగుతున్నప్పటికీ మనకి ఇయర్ క్లోజ్ చేసుకోవడం జరిగింది. మనకి రిపబ్లిక్ డేకి వాళ్ళని గెస్ట్గా పిలవడము అండ్ లాట్ ఆఫ్ టాక్స్ హ్యాపెన్ బిట్వీన్ అవర్ మోడీ సార్ అండ్ దేర్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్స్. సో ఫైనల్గా మనకి డీల్ లాంచ్ అయింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సో మనకి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇండియన్ గూడ్స్ మీద మనకి ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మనకి గోల్ కూడా 2032కి మనం డబల్ చేయాలి బయలాటరల్ ట్రేడ్ అనేది టార్గెట్. ఇంకా మనకి ఏమేమి మేజర్గా ఎఫెక్ట్ అవుతాయి అంటే జీరో డ్యూటీస్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఇంక్లూడింగ్ టెక్స్టైల్స్, అపారెల్, లెదర్, జ్యువెలరీ అండ్ మెరైన్ ప్రొడక్ట్స్. ఓకే. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ వెళ్దాం. దీంట్లో ఇస్రోస్ PSLV C62 అండ్ USN1 మిషన్. మనకి PSLV C62 చేశారు బట్ ఇది ఫెయిల్ అయింది ఈ ఇయర్. Jan 12th చేసాం. అండ్ ఇట్ ఈస్ క్యారింగ్ ది EOS-NO ఇన్ అన్వేష. ఇది కూడా లాంచ్ చేసాం. అండ్ ప్రైమరీ పేలోడ్ డెవలప్డ్ బై DRDO ఫర్ స్ట్రాటజిక్ బోర్డర్ సర్వీలియన్స్ యూజింగ్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్. మన కరెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు అంటే ఎస్ సోమనాథ్. అండ్ DRDO చైర్మన్ ఎవరు అంటే సామిర్ వి కామత్. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఇండియాస్ ఫస్ట్ హైపర్సోనిక్ శాటిలైట్ అగ్నివాయు పేరు గుర్తుపెట్టుకుంటే. అండ్ దీన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాము టు టెస్ట్ ఇండిజినస్ హైపర్సోనిక్ ప్రొపల్షన్. సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మనకి 4th కంట్రీ టు డూ దిస్ అనమాట. అంటే ఆల్రెడీ మనకన్నా ముందు USA, రష్యా, చైనా ఇలాంటి దాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కూడా ట్రై చేసాము విత్ స్పీడ్ ఎక్సీడింగ్ మ్యాక్ 5. టెక్నాలజీ ఏంటి యూజ్ చేశారంటే స్క్రామ్ జెట్ అంటే అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ యూజ్ చేసి టు బర్న్ ఫ్యూయల్ అట్ సూపర్సోనిక్ స్పీడ్స్. ఓకే. నెక్స్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్ టాపిక్ వెళ్దాము. న్యూ UGC ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026. మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్స్ 2026 తీసుకొచ్చారు కొత్తగా. ఇందులో స్పెసిఫిక్గా క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనే డెఫినేషన్స్ యాడ్ చేయడము ఇవన్నీ కూడా చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. జనరల్ స్టూడెంట్స్ వీటికి ప్రొటెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా కొంచెం క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ వల్ల ఒక కాలేజెస్లో 2 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం వల్ల అక్కడి నుంచి వచ్చిన పిటిషన్స్తో కొత్తగా ఓకే UGC రెగ్యులేషన్స్ చేయాలి అనే థాట్ వచ్చింది. బట్ ఇది చేశాక కూడా దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్, ఆల్ ద పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. సో సుప్రీం కూడా దీని మీద స్టే విధించింది బికాజ్ ద డెఫినేషన్స్ అనేవి కొంచెం డిస్క్రిమినేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాయి, నాట్ టు రిమూవ్ ద డిస్క్రిమినేషన్. సో అందుకని ప్రస్తుతానికి స్టే రిలీజ్ చేసింది. యాజ్ ఆఫ్ నో ఓల్డ్ రెగ్యులేషన్స్లోనే అమల్లో ఉంటాయి, 2012 రెగ్యులేషన్స్లోనే. అప్పటి వరకు ఇది లేదు, క్లారిటీ వచ్చే వరకు అని చెప్పింది. సో మనకి UGC గురించి మాట్లాడుకుంటే ఇదే స్టాట్యూటరీ బాడీ అండ్ 1953లోనే ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. కరెంట్ చైర్మన్ ఎవరు అంటే M. జగదీష్ కుమార్. మనకి రిలేటెడ్ ఆర్టికల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఆర్టికల్ 15 ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ అగైన్స్ సిటిజన్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, caste, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. అండ్ ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ.
నెక్స్ట్ వీక్షిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ యాక్ట్ 2025. మనకు ఆల్రెడీ ఎంజీఎన్ఆర్ఏగా ఉంది కదా, దాని బదులుగా మళ్ళీ అది రిపీల్ చేసి ఈ కొత్త యాక్ట్ని తీసుకొచ్చారు దాని రీప్లేస్మెంట్లో. అండ్ అది మహాత్మా గాంధీ పేరుతో ఉంది, ఇది కొత్త పేరు మార్చారు. సో చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి దీని మీద కూడా. బట్ ఇది ఆల్రెడీ ప్రెసిడెంట్ అసెంట్ వచ్చేయడం వల్ల ఆల్రెడీ అమల్లోకి వచ్చేసింది. సో దీన్ని మార్చడానికి ఇంకా ఆప్షన్ లేదు. దీంట్లో కొన్ని చేంజెస్ చేశారు. ఎర్లియర్ 100 days మినిమం వర్క్ ప్రొవైడ్ చేసేవారు కదా హౌస్ హోల్డ్కి, ఇప్పుడు 125 days కింద మార్చారు. అండ్ ఎర్లియర్గా మనకి సెంటర్ అనేది 100% పే చేసేది దీనికి ఫండింగ్ అనేది. బట్ ఇప్పుడు స్టేట్ మీద కూడా కొంచెం బర్డెన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 60% సెంటర్, 40% స్టేట్ కింద చేస్తున్నారు. సో దీనివల్ల సెంటర్ తన వంతు ఫండింగ్ తగ్గించాలనుకుంటుంది. సో ఒకసారి ఇక్కడ పాజ్ చేసుకొని ఇంకా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి రీసెంట్గా సర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తుంది కదా, అంటే ఎలక్టోరల్ రోల్స్ అప్డేట్ చేస్తుంది కొన్ని స్టేట్స్లో. సో బీహార్, తమిళనాడు, ఇలా వెస్ట్ బెంగాల్ ఇలాంటి స్టేట్స్లో కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసినప్పుడు చాలా వ్యాలిడ్ ఓటర్స్ని రిమూవ్ చేసేసింది, కొత్త లిస్ట్లో లేరు చాలామంది. సో ఇది ఎలా జరుగుతుంది అనే ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. అంటే సో బట్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడం అనేది ఈసీఐ ఒక బాధ్యత. సో సుప్రీంకోర్టు కూడా అది చేయాలి. కాకపోతే దాంట్లో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. ఎలా చేస్తున్నారు, దేని బేసిస్ మీద చేస్తున్నారు అనేది ఎవ్రీథింగ్ అనేది బయటికి డేటా మీరు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో వీటి రిలేటెడ్ ఆర్టికల్స్ చదవాలి అనుకుంటే ఆర్టికల్ 324 మన కాన్స్టిట్యూషన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పవర్స్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఆర్టికల్ 326 అనేది యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్, అంటే అబోవ్ 18 years వాళ్ళు ఓట్ చేయడానికి. అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ఆర్పిఏ 1950. ఇందులో మనకి సెక్షన్ 21 అనేది మాట్లాడుతుంది అనమాట ఈ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ బిఫోర్ ఎలక్షన్స్ చేయడం గురించి. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ సంపన్ ఉమంగ్ డిజిటల్ పెన్షన్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో సంపన్ అనేది సిస్టమ్ ఫర్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ పెన్షన్. ఇది ఒక కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు మనకి పెన్షన్స్ మేనేజ్మెంట్ కోసం. ఎవరు డెవలప్ చేశారు అంటే దీన్ని కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్. So it manages the entire pension life cycle from processing pension claims to disbursement and accounting, ensuring seamless and transparent services. సో రీసెంట్గా సంపన్ అనే దాన్ని మనకు ఉమాంగ్ ఆల్రెడీ తెలుసు కదా, మనకి ఒక ప్లాట్ఫామ్ ఉంది, మనకి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఆధార్ ఇలాంటి ఫీచర్స్, గవర్నమెంట్ ఫీచర్స్ చూసుకోవడానికి. సో దాంతో లింక్ చేశారు సో దట్ మనం ఉమాంగ్ యాప్ నుంచే దీన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు వాళ్ళ పెన్షన్ స్టేటస్ అవి చూసుకోవడానికి. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ టాపిక్. సో లివింగ్ రూట్ బ్రిడ్జెస్ యునెస్కో పుష్. సో మనకి మేఘాలయలో ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, దాని యాక్చువల్ నేమ్ ఏంటంటే జింకింగ్ జ్రీ. సో దీన్ని మనం వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ కోసం అనేది ప్రపోజ్ చేసింది ఇండియా ఇయర్. అండ్ ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనేది ఎవరు కట్టారు అంటే కాసియన్ చైన్షియా ట్రైబ్స్ కట్టారు యూజింగ్ ఫేకస్ ఎలాస్టికా రూట్స్. సో మనం యునెస్కో గురించి తెలుసుకోవాలి అనుకుంటే యునెస్కో అనేది 1945లో ఎస్టాబ్లిష్ అయింది అండ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ ప్యారిస్. కరెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే అదురే అజౌలే. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026. సో మనకి మ్యాండేటరీ ఆర్గానిక్ వేస్ట్ ప్రాసెసింగ్ ఫర్ బల్క్ జనరేటర్స్ చేశారు. ఈ యాక్ట్ అనేది ఈ రూల్స్ అనేవి ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద తీసుకొచ్చారు. సో ద న్యూ రూల్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకు ఓల్డ్గా ఎప్పుడు ఉన్నాయంటే 2016 రూల్స్ ఉన్నాయి. సో దాన్ని సూపర్సీడ్ చేస్తూ కొత్తగా తీసుకొచ్చారు. అండ్ ఇట్ మెయిన్లీ ఎయిమ్ టు మూవ్ ఇండియా ఫ్రమ్ ఎ ల్యాండ్ఫిల్ బేస్డ్ మోడల్ టు ఎ సర్క్యులర్ ఎకానమీ మోడల్. So our final goal is to achieve garbage-free cities by 2026 under Swachh Bharat Mission Urban 2.0. మనకు దీని రిలేటెడ్ ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయంటే ఆర్టికల్ 48A DPSPలో ఉన్నాయి. ద స్టేట్ షల్ ఎండీవర్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఎన్వైర్న్మెంట్. అండ్ ఆర్టికల్ 51Aలో అదే మన ఫండమెంటల్ డ్యూటీస్లో ఒకటి ఉంది ఏంటంటే టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది నేచురల్ ఎన్వైర్న్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకా రిలేటెడ్ టాపిక్స్ ఏమున్నాయి ఎన్వైర్న్మెంట్ అంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. యాజ్ ఆఫ్ నో మనకి 18 ఇండియన్ బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. అండ్ రామ్సార్ సైట్స్ అప్డేట్ ఏమొచ్చిందంటే మనకి ఇండియాలో కరెంట్లీ 96 రామ్సార్ సైట్స్ ఉన్నాయి, హైయెస్ట్ ఇన్ ద ఏషియా. సో రామ్సార్ కన్వెన్షన్ అనేది 1971లో సైన్ చేశారు రామ్సార్ ఇరాన్లో. సో మనకి రీసెంట్గా యాడ్ అయిన రామ్సార్ సైట్స్ ఏంటి లాస్ట్ 2025-26లో అంటే సిలిసర్ లేక్ రాజస్థాన్లో ఉంది అండ్ కోప్రా జలాశయ ఛత్తీస్గఢ్.
ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఇఫ్ ఎనీ రామ్సర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ అండ్ డిఫెన్స్ టాపిక్స్. సో మనకు కొన్ని ఎక్సర్సైజెస్ అయ్యాయి. ఎక్సర్సైజ్ డిజర్ట్ సైక్లోన్ అనేది ఇండో యూఏఈ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది రాజస్థాన్లో. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ సాంజా శక్తి అంటే ఇది సివిల్ మిలిటరీ ఫ్యూజన్ ఎక్సర్సైజ్ దట్ హ్యాపెండ్ ఇన్ పూణే. నెక్స్ట్ ఇండియా ఓపెక్ ఎనర్జీ డైలాగ్. సో ఇండియా ఓపెక్ ఎనర్జీ డైలాగ్ అనేది ప్రొజెక్ట్స్ ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ డ్రైవర్ ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ డిమాండ్ టిల్ 2050 వరకు కూడా మన ఇండియా అనేది బిగ్గెస్ట్ డ్రైవర్గా ఉంటుందని చెప్పారు. అండ్ మనకి డిఫరెంట్ టాపిక్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఎనర్జీ ఏంటంటే ఇండియా ఎనర్జీ వీక్ జరిగింది 4th ఎడిషన్ దట్ హ్యాపెన్ ఇన్ గోవా దిస్ ఇయర్. సో దాని థీమ్ ఏంటి, రెసిలియన్స్, ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ట్రాన్సిషన్. అండ్ ఇట్ హ్యాపెన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఓకే, నెక్స్ట్ మనకి జనవరి మంత్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ డేస్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అంటే జనవరి 9th ఈజ్ ప్రవాసీ భారతీయ దివాస్ అండ్ జనవరి 12th నేషనల్ యూత్ డే. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ది అకేషన్ ఆఫ్ స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీ. అండ్ జనవరి 23 ప్రకారం దివాస్ సుభాష్ చంద్రబోస్ బర్త్ యానివర్సరీ. అండ్ జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఈసీఐ. ఓకే, జనవరి 30 మర్తీస్ డే అండ్ మహాత్మా గాంధీ గారి డెత్ యానివర్సరీని జనవరి 30 షాహీద్ దివాస్ అని కూడా అంటారు దీన్నే. చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో అంతా తయారు చేస్తున్నాను కదా, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఐఎమ్ వెరీ మోటివేటెడ్ టు మేక్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.